మొత్తం కూడా కొంచెం సేపు వేయించుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి. ఇప్పుడు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. మామూలుగా తాలింపులోనే వేసేసుకోండి, నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేసానండి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాము. ఒకసారి మళ్ళీ మొత్తం కలిపుకొని వేయిన తర్వాత అదిగోండి ఇదేమో లేత మెంతికూర అండి. మీకు హైబ్రిడ్ మెంతికూర ఉంటుంది, ఇదేమో లేత ఆకు, లేతది చిన్న కట్టలు ఉంటాయి కదండి అవి. ఇవి మీకు పెద్ద కట్టలు ఉంటాయి మెంతికూర కూడా. ఇవి నేను చిన్న కట్టలు ఎక్కువగా వాడతాను, టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలంటే పెద్ద మెంతికూర కట్ట కూడా వాడుకోవచ్చు. ఒకసారి కలిపుకోండి మొత్తం కూడా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చూసారు కదా, అలా స్ట్రెయిన్ చేసుకోవాలి, వడబోసుకోవాలండి మొత్తం కూడా పచ్చిపప్పు. ఆ వడబోసుకున్న పచ్చిపప్పు అంతా కూడా మనం దాంట్లో వేసేసుకొని కలిపుకుందాము. అలా మగ్గబెట్టేసుకొని తీసేసుకోండి, మరీ ఎక్కువసేపు మగ్గబెట్టకండి, చేదు వస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా కలుపుకొని నీరంతా ఇంకిపోతుందండి. కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం ఎక్కువ పట్టిద్దండి, ఎందుకంటే మనము పచ్చిపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి, ఆకుకూర కాబట్టి కొంచెం కారం